హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కన్యా లగ్నం గురించి తెలుసుకుందాం. కాలపురుష చక్రంలో ఇది 6వ లగ్నం. ఈ లగ్నానికి అధిపతి బుధగ్రహం. ఈ లగ్నంలో జన్మించిన వారు అత్యంత తెలివైన వారు, విశ్లేషణాత్మక ధోరణి కలిగిన వారు, ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలని తప్పించేవారు. కన్యా లగ్న జాతకుల స్వభావం మరియు వారి గుణగణాలు, ఇతర గ్రహాల అనుకూలత గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి మేధస్సు, వాక్చాతుర్యం మరియు వ్యాపార దక్షతకు సంకేతంగా ఇవ్వబడ్డాయి. ఇది భూతత్వ రాశి. దీని స్వభావం ద్విస్వభావ రాశి. దీని బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ మరియు రేవతి. ఇవి 3 బుధ నక్షత్రాలు. ఇక వీళ్ళ శారీరక మరియు వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే, రూపము. ఈ లగ్నంలో జన్మించిన వారు ఆకర్షణీయమైన మరియు మనోహరమైన ముఖవర్చస్సు కలిగి ఉంటారు. విశాలమైన నుదురు, ప్రకాశవంతమైన కళ్ళు వీరి సొంతం. ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, వీరు ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలిస్తారు. 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు మరియు పనులను సహనంతో పూర్తి చేస్తారు. జీవితంలో ముందు జాగ్రత్త కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉంటుంది. ఇక చుట్టుపక్కల వాతావరణం ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే గుర్తిస్తారు, కానీ దానిని ఆవేశంతో కాకుండా విశ్లేషణాత్మకంగా సరిచేస్తారు. వీళ్ళకి పరిశీలనాత్మక శక్తి చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఇక ఈ కన్యా లగ్న జాతకులకి వాళ్ళ కుండలి స్థానాన్ని బట్టి శుభ అశుభ గ్రహాలు ఏంటియో చూద్దాం. ఇక శుభగ్రహాలు బుధుడు. లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నానికి మరియు దశమాధిపతి కావడంలో జీవితంలో అత్యంత కీలకమైన శుభగ్రహంగా ఉంటుంది. వీళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని, కీర్తిని కూడా ఇస్తాడు బుధుడు. ఇక 2వ గ్రహం శుక్రుడు. ఇది 9వ ఇల్లు కావడం వీరికి అదృష్టాన్ని, ధనాన్ని ఇస్తాడు. కన్యా లగ్నానికి శని కూడా మంచి చేస్తాడు, పంచమాధిపతి. 5వ ఇల్లు కావడం వల్ల విద్యా బుద్ధులు, సంతానానికి సుఖాన్ని ఇస్తాడు. ఈ అశుభ గ్రహాలు ఏంటంటే మెలిఫిక్ ప్లానెట్స్. సూర్యుడు. ఈ సూర్యుడు వ్యయాధిపతి, 12వ ఇంటి కారకుడు. దానివల్ల అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. కుజుడు కూడా అశుభగ్రహమే. 3 మరియు 8వ స్థానాలకు అధిపతి కావడం వల్ల కన్యా లగ్నానికి అత్యంత పాపగ్రహంగా పరిగణించబడతాడు. చంద్రుడు 11వ అధిపతి, లాభాధిపతి అయినా కూడా బుధుడికి చంద్రుడితో శత్రుత్వం వల్ల మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. ఇక తటస్థ గ్రహం బుధుడు న్యాచురల్గా బెనిఫిక్ ప్లానెట్స్. బట్ ఈ కన్యా లగ్నానికి గురువు 4 మరియు 7వ స్థానాలకు అధిపతి అవ్వడం వల్ల కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. అందువల్ల ఇది తటస్థంగా ఉంటుంది గురుగ్రహం. ఇక వీళ్ళ కెరీర్ మరియు వ్యాపారానికి వస్తే, బుధుని ప్రభావం వల్ల వీరు వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చే రంగాలు అకౌంట్స్, బ్యాంకింగ్, డేటా అనాలిసిస్, ఐటీ రంగం మరియు పరిశోధన. వీళ్ళు ఈ రంగాల్లో ఉంటే కనుక ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వీళ్ళకి మంచి జ్ఞాపక శక్తి ఉండటం వల్ల రచయితలుగా మరియు సలహాదారులుగా, లాయర్లుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఇక వీరి వైవాహిక జీవితంకి వస్తే, వీరి 7వ స్థానం 7th హౌస్ మీనరాశి అవుతుంది. దీని అధిపతి గురుడు. వీరు తమ భాగస్వామి పట్ల, కుటుంబం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. అయితే ప్రతి విషయంలోనూ లోపాలు వెతుకుతారు. అందువల్ల వీళ్ళు ఆ స్వభావాన్ని తగ్గించుకుంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళకి అనుకూలమైన అంశాలు ఏంటంటే, ఈ అదృష్ట రంగులు వీళ్ళకి పచ్చ, గ్రీన్, వైట్, పసుపు రంగులు కలిసి వస్తాయి. ఈ అదృష్ట రత్నం ఏంటంటే, లగ్నాధిపతి బుధుడు అవ్వడం వల్ల వీళ్ళకి పచ్చ, చాలా ఎమరాల్డ్, భాగ్య వృద్ధి కోసం వజ్రాన్ని కూడా ధరించవచ్చు. వీళ్ళకి అదృష్ట దినాలు బుధవారం మరియు శుక్రవారం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ కన్యా లగ్నం గురించి ఈరోజు. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.